హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఈ 2025వ సంవత్సరము భాద్రపద మాసంలో సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది మన భారతదేశంలో కనిపిస్తుందండి. మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి మన భారతీయులందరికీ కూడా పట్టు విడుపు సమయాలు సూతక కాలము వర్తిస్తుంది. ఈ గ్రహణ సమయంలో అంటే మన భారతదేశంలో ఉన్న గర్భవతులు ఇంకా గ్రహణం కనిపిస్తున్న ప్రాంతాల్లో ఉన్న మన భారతీయులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే తల్లికి బిడ్డకి కూడా మంచిదండి. ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. మనకి ఈ గ్రహణము మన సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:56 నుంచి ప్రారంభమవుతుంది. మరలా రాత్రి 1:26 వరకు, అంటే తెల్లవారితే 8వ తేదీ సోమవారం అనమాట. అప్పటి వరకు కూడా ఉంటుంది. మొత్తము గ్రహణ సమయము 3:29 ఉంటుందండి. ముఖ్యంగా ఆడవారికి తల్లి కావడము అంటే దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరము. ప్రతి మాతృమూర్తి కూడా గర్భం వచ్చిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా నడవడం దగ్గర నుంచి తినే ఫుడ్ విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పండంటే బిడ్డకి జన్మనివ్వడం కోసము. గ్రహణ సమయంలో కొన్ని ఏంటంటే రేడియేషన్ ప్రభావం వల్ల ఆ గ్రహణ సమయంలో కొంచెము ఆ ప్రభావం ఉంటుందండి. ఆ ప్రభావం వల్ల ఏంటంటే ఆ కిరణాలు పడటం వల్ల మనకి ఒంట్లో కొన్ని మార్పులు జరుగుతాయి. తల్లికి బిడ్డకి కూడా కొన్ని జరుగుతాయి అని చెప్తారు. అది మన పూర్వీకులు ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి విషయమే. పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినా మన మంచి కోసమే కాబట్టి ఆ కొంచెం సమయం పాటిస్తంలో తప్పు లేదు కదా ఫ్రెండ్స్. అందులో చంద్రగ్రహణం అంటే ఏర్పడుతుంది రాత్రి సమయంలో. మనకి సంపూర్ణంగా గ్రహణం ఏర్పడుతుంది, మనకి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ సమయంలో అస్సలు బయటికి రాకుండా చక్కగా పడుకుంటే మంచిదండి. ఒకప్పుడు అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను బట్టి ఒక పక్కనే పడుకోవడం అలా చేసేవాళ్ళు. ఇప్పుడు మనకున్న ఈ ఫుడ్ ప్రభావాలు వీటి వల్ల మనం అప్పటివల్ల అంత హెల్తీగా అలా అయితే ఉండలేకపోతున్నాం. కాబట్టి మీ కన్వీనియంట్ని బట్టి అటుకి ఇటుకంటే కుడివైపు కానీ ఎడమవైపు కానీ పడుకుంటే మంచిదండి. పడుకోలేకపోతే మీ కన్వీనియంట్ని బట్టి ఎలా అయినా పడుకోవచ్చు. రాత్రి సమయం కాబట్టి ముఖ్యంగా అస్సలు బయటికి రాకుండా చక్కగా ఎటువంటి డౌటు లేకుండా నిద్రపోండి. చాలా మంచిది. హాయిగా నిద్రపోండి. నిద్ర పట్టలేదు అనుకోండి, ఏదైనా దేవుడికి సంబంధించినవి పెట్టుకొని వినడమో లేదంటే చదువుకోవడమో చేయండి. ఎందుకంటే ఆ సమయంలో మనం చేసేటటువంటి జపతపాలకి ఎక్కువ ప్రభావం కూడా ఉంటుందండి. మంచి జరుగుతుంది కాబట్టి ఓం నమ శివాయ అని కానీ లేదా మృత్యుంజయ మంత్రం కానీ ఓం చంద్రాయ నమః అని కానీ చదువుకోండి. ఎప్పటి నుంచి పాటించాలి అనుకుంటారు ఈ గ్రహణ నియమాలు అనేది? ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు కూడా పాటించాలి. ముఖ్యంగా గ్రహణానికి 2-3 గంటల ముందే పట్టు స్నానం అయితే చేసేయాలండి. చేస్తే మంచిది. కుదిరితే 2-3 గంటల ముందే చక్కగా చేసేసి తినేసి కూడా ఉంటే మంచిదండి. ఎందుకంటే గ్రహణ సమయంలో మనకి డైజెషన్ సిస్టమ్ సరిగ్గా ఉండదు. తిన్నది సరిగా అరగదు కాబట్టి 2-3 గంటల ముందే తిన్నామనుకోండి అప్పటికి అది అరుగుతుంది కూడా. అందుకని చెప్పి అందులో గర్భవతులకి కొంచెం డైజెషన్ కూడా తక్కువ ఉంటుంది. గ్రహణ సమయంలో ఇంకా తక్కువ ఉంటుంది. అందుకని ముఖ్యంగా తినకూడదని చెబుతారు. కానీ అంత సమయము తినకుండా ఉండలేరు కాబట్టి ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు. అంటే మనమైతే కట్ చేసి తీసి అట్లా చేసుకోకూడదండి. కాబట్టి ముందే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదంటే ఇంట్లో ఉంటారు కదా, ఎవరన్నా ఉంటే వాళ్ళు తీసిస్తుంటే కనుక వాళ్ళతోటి తీపిచ్చుకొని తాగొచ్చు లేదా తినవచ్చు అండి. మీరుగా అయితే చేయొద్దు. ముఖ్యంగా అయితే ఒక్కరే ఉండకుండా తోడు ఉండేట్లు చూసుకోండి. ఎందుకంటే అనీజీగా ఉంటుంది ఆ టైంలో. కాబట్టి పక్కన ఎవరన్నా ఉంటే కూడా మంచిది మనకి. ముఖ్యంగా అయితే ఈ పట్టు స్నానం అంటే గ్రహణానికి ముందే స్నానం చేయడము తినటము ఇవి చేసేసుకోవాలి. ఇంకా గ్రహణానికి ముందే గరిక అంటే దర్భ కానీ తులసి కానీ ఈ మూడిట్లో ఏవి దొరికినా అవి తీసుకొచ్చుకొని ఉప్పులు పప్పులు పచ్చళ్ళు ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, అవి పైన ట్యాంకుల మీద అలాంటివి ఎక్కడున్నా కూడా అక్కడ అన్నీ పెట్టుకుంటే వాటి మీద గ్రహణ ప్రభావం అంత పడదు అని చెప్తారండి. తులసి కూడా అందరికీ దొరుకుతుంది. ఇప్పుడు అందులో గరిక దర్భ ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. తెచ్చేసి ముందే తెచ్చుకుంటే మంచిది. ఇంకా గర్భవతులు అయితే కనుక వాళ్ళ పక్కన ఒక గరికో తులసినో దర్భనో ఉంచుకోండి. మంచిది కూడా. వాళ్ళ దగ్గర కూడా ఒకటి పెట్టుకుంటే ఈ పెట్టినవన్నీ కూడా మనకి గ్రహణం అయిపోయిన తర్వాత రోజు పొద్దున్నే అన్నీ తీసివేయాలండి. అప్పుడు యథావిధిగా అన్నీ వాడుకోవచ్చు. ఎందుకంటే గ్రహణ సమయంలో అవన్నీ పాడైపోకోకుండా ఆ ప్రభావం పడకుండా ఉండడం కోసం. ఇంకా ముఖ్యంగా పదునైన వస్తువులకి దూరంగా ఉండాలి. అంటే పిన్నీసులు పిన్నులు
మెడలకి అవి కూడా అట్లా పెట్టుకోమాకండి. ఇనుప వస్తువులకి దూరంగా ఉండాలి. సూదులు, చాకులు, కత్తెరలు, కత్తులు ఇలాంటి అన్నిటికి కూడా దూరంగా ఉండండి. అవన్నీ ఏమీ వాడవద్దు. ఇంకా బయట ఒకవేళ బాత్రూమ్ ఉందనుకోండి, బయట బాత్రూమ్ ఉండి వెళ్ళాల్సి వస్తే గొడుగు ఏదన్నా పెట్టుకొని వెళ్ళండి. పైకి అట్లా చూడకండి. గొడుగు పెట్టుకొని ఏదో దుప్పటి కప్పుకొని వెళ్ళండి. ఎందుకంటే వెళ్ళకుండా కుదరదు కాబట్టి అలా వెళ్ళవచ్చు. అంటే మెయిన్గా కిరణాలు పడకుండా చూసుకోండి, అది ముఖ్యంగా. ఇంకా ఆ సమయంలో స్నానాలు చేయడము అలాంటివి ఏమీ చేయకూడదు. ఎటువంటి పనులు కూడా చేయకుండా చక్కగా రెస్ట్గా పడుకోండి. ఎటువంటి అభ్యంతరం లేకుండా, అది రాత్రి టైమే కాబట్టి చక్కగా పెందలాడే పడుకోండి. పొద్దున్నే లేవండి, సరిపోతుంది. అసలు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా చక్కగా పడుకోండి. ఒకవేళ నిద్ర పట్టలేదు అనుకోండి, ఏమన్నా చదువుకోండి. అంతేగాని ఇది ఏదో గ్రహణం అంటే ఏదో అని అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకండి. ఒకప్పుడు అంటే మన పూర్వీకులు ఆ టైంలో కరెంటులు అవన్నీ ఉండేవి కాదు. గ్రహణ సమయంలో అని కొన్ని పాటించేవాళ్ళు. గర్భవతులు అయితే ముఖ్యంగా ఆ రేడియేషన్స్ పడుకోకుండా చక్కగా ఇంట్లో ఉంటే మంచిది. మెయిన్గా అయితే ఉండే రూమ్లో చుట్టూన కర్టెన్స్ అన్నీ కూడా నీట్గా క్లోజ్ చేసుకోండి. ఏ సందులు వాటిల్లో నుంచి కూడా కిరణాలు ఏమీ పడుకోకుండా మొత్తం నీట్గా క్లోజ్ చేసేసుకోండి. కర్టెన్స్ అన్నీ వేసుకోండి. కర్టెన్స్ లేవు, విండోస్ అట్లా కనబడతాయి అనుకుంటే పేపర్ ఏమన్నా నీట్గా అంటించేసుకోండి, సరిపోతుంది. ఇంకా టీవీలు, ఫోన్లు ఇలాంటివి అంటే వాటిలో నుంచి రేడియేషన్ ఉంటుందండి. అందులో ఈ టైంలో ఇంకా గ్రహణ టైంలో ఇంకా రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాటి అన్నిటికి దూరంగా ఉండండి. ఎక్కువ వాడొద్దు అవేమీ కూడా. ఇంట్లోనే ఉండి మీ కన్వీనియంట్ని బట్టి మీకు నచ్చినట్టు చక్కగా పడుకొని ఉండండి, సరిపోతుందండి. ఇక పొద్దున్నే మనకు అంటే 8వ తేదీ సోమవారం ఉదయాన్నే విడుపు స్నానం చేయాలండి. తల స్నానం చేస్తే మంచిది తప్పకుండా అయితే మాత్రం. ఇంకా మనం ఇంటినంతా కూడా కొంచెం పసుపు వేసుకొని స్నానం చేసే నీటిలో పసుపు వేసుకోండి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు కొంచెం పసుపు, కల్లుప్పు, గంగా జలము ఇలాంటి ఏమైనా గోమూత్రము ఏవి దొరికినా కూడా ఆ నీటిలో వేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమిటంటే గ్రహణ ప్రభావము పడినా కూడా ఏమీ లేకుండా ఉంటుంది అని, ఇంట్లో ఉన్న చెడు అంతా పోతుంది అని కూడా చెబుతారు. ఇంకా ముఖ్యంగా మనము గ్రహణం అయిన తర్వాత దేవుడి పటాలు తుడుచుకోండి. చక్కగా తుడుచుకొని దీపం పెట్టుకుంటే మంచిది. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతోటి చేయించండి. లేదు అనుకుంటే అదంతా చెయ్యలేము, కొంచెం బాగా నిండు నెలలు అనుకోండి, అలాంటి వాళ్ళు పసుపు నీళ్ళు జల్లుకొని ఆ తర్వాత మీకు కుదిరినప్పుడు క్లీన్ చేసుకోండి. తప్పకుండా అయితే ఈ గ్రహణాలు అయిన తర్వాత పటాలు తుడిచినాకనే దీపం పెట్టుకోవాలి. ఇంకా చంద్ర భగవానుడు మనఃకారకుడు అండి. కాబట్టి అందులో చంద్రభగవానుడి తెలుపు అంటే చాలా ఇష్టము. తెల్లగా ఉంటాడు కాబట్టి పాలు, పెరుగు, తెల్లని వస్త్రము ఇలాంటి ఎవరికైనా దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల మనలో ఉన్నటువంటి మానసిక రుగ్మతలు అన్నీ కూడా పోతాయి. ముఖ్యంగా ఈ గ్రహణం అనేది శతభిష నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రము కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ ఉన్న వాళ్ళైతే తప్పకుండా చూడకూడదండి. తెలిసింది కదా ఫ్రెండ్స్, చంద్రగ్రహణం రోజున ప్రెగ్నెంట్ లేడీస్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, ఏ ఏ దేశాల్లో ఏర్పడుతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. అది ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఈ వస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం రోజు ప్రెగ్నెంట్ లేడీసు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించి పండంటి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.